మన ముందుకు వచ్చేస్తుంది ఇది మహారాణి గీతా భగత్. విరిసిన పూమాలగా చిల్లుని ఎదవాలగా తలపునులే పాలగా 50% చేయక్కర్లేదు, ఆల్రెడీ వచ్చేసింది నేను రా. ఇప్పుడు మిస్ కమ్యూనికేషన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను కాబట్టి కమ్యూనికేషన్స్ గురించి చెప్తాను. నేను శ్రీముఖి గురించి చెప్దాం అనుకున్నాను కానీ మిస్సే కదా. మిస్ కాదు, నేను మిస్టర్. ఆమె కమ్యూనికేషన్స్ అమ్మమ్మ. శ్రీముఖికి ఒకసారి కాల్ వచ్చింది అనమాట. ఎక్కువగా ఫోన్స్ నుంచే మిస్కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకి వర్షాలు పడితే కర్మ కాదు, ఎవరికో చేయాల్సిన ఫోన్ ఎవరికో వెళ్తుంది. రవికి చేద్దాం అంటే రచ్చరవికి వెళ్తూ ఉంటుంది. అలా ఒకసారి కాల్ వచ్చింది. అప్పుడు శ్రీముఖి ఖాళీగా ఉంది, ఫోన్ ఎత్తింది. హలో హలో హలో, మేము మా షోకు ఒక యాంకర్ ని చూద్దాం అనుకుంటున్నాం అండి. మీరు ఖాళీగా ఉన్నారంట కదా. రేపు పొద్దున్నే షూటింగ్ వచ్చేసేయండి. మీరు మాకు యాంకర్ కావాలి, చాలా అందమైన యాంకర్ కావాలి, సూపర్ గా ఉండాలి అని చెప్పి ఆ డైరెక్టర్ పెట్టేశారు. వెంటనే వచ్చిందనమాట లొకేషన్ కి. ఓకే అండి, నేనే అండి. నేను శ్రీముఖి అండి. షో కోసం కాల్ చేశారు, నన్ను గుర్తుపట్టలేదా? నేను సినిమాలో కూడా చేశానండి. మీరు గుర్తుపట్టలేదా? ఒకసారి ఇంకా గుర్తుపట్టలేదా? సో ఇంకా గుర్తుపట్టలేదా? లేదమ్మా, నేను నా షో కోసం నేను సుమక్కని పిలిచాను. నేను శ్రీముఖి. ఎస్ ఓ సారీ, మిస్కమ్యూనికేషన్ వల్ల నేను సుమ గారికి ఇవ్వాల్సిన ప్రోగ్రామ్ మీతో మాట్లాడాను, సారీ. వెంటనే ఇంకా శ్రీముఖి. ఇప్పుడు రవికి వెళ్తుంది. వెంటనే శ్రీముఖి అంటే రవి గుర్తొస్తాడు కదా. వెంటనే రవికి ఫోన్ చెయ్యి బేబీ, నీ కాల్ కోసం వెయిటింగ్. హలో హాయ్ బేబీ. హలో హాయ్, ఎలా ఉన్నావు? చాలా హాయిగా ఉన్నా. నాకు కూడా నీతో మాట్లాడుతుంటే హాయిగానే ఉంది. అసలు నీ హైట్ నాకు చాలా ఇష్టం, నీ కలర్ నాకు చాలా ఇష్టం, నీ కామెడీ నాకు చాలా ఇష్టం. అసలు నువ్వంటేనే నాకు ఇష్టం. ఈ ఇష్టాన్ని నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. తెలుగులోనే చెప్పు బంగారం, ఎందుకంటే సిగ్గు. ఒక్కసారి లవ్ యూ చెప్పవా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు రచ్చారవి. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ సో మచ్. ఏ గీత కాదు, ఫోన్ చేసింది శ్రీముఖి. శ్రీముఖి గురించి మాట్లాడుకున్నప్పుడు గెటప్ సీన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకసారి గెటప్ సీన్ కి ఫోన్ వచ్చింది. హలో, ఎవరండి మాట్లాడేది? మేము మా సినిమాలో మెయిన్ లీడ్ కోసం చూస్తున్నాము, మీరు చేద్దాం అనుకుంటున్నారా? అయ్యో, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు రమ్మంటారు? రేపు పొద్దున్నే షూట్, డైరెక్ట్ గా వచ్చేసేయండి. లొకేషన్ కి వచ్చాడు. డైరెక్టర్ గారు, ఫస్ట్ షాట్ ఏంటి? ఎవరిని కొట్టాలి? ఏంటి? మనం ఇక్కడ కొడితే సుమో అక్కడ తేలాల. అదేంటి మీరు ఇలా వచ్చారు? ఎలా చీర కట్టుకొని రండి. చీరేంటి? మెయిన్ లీడ్ అన్నారు. అవును, మెయిన్ లీడే. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా. ఒక ఆర్టిస్ట్ కమల్ హాసన్ గారే లేడీ గెటప్ వేసుకొని చేసినప్పుడు, విక్రమ్ లేడీ గెటప్ వేసుకొని చేసినప్పుడు వాళ్ళందరూ లేడీ గెటప్ వేసుకున్నారు, కానీ మనోడికి ఇచ్చేది ఈ గెటప్ అర్థం కాదు. ఒక ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అందమైన అమ్మాయి ఇంటి ముందు ఒక అబ్బాయి తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. ఈ అమ్మాయికి పెళ్లి చూపులు చూసాడు వాళ్ళ నాన్న. అమ్మా, నీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి, నువ్వు అబ్బాయి ఓకే అంటే పెళ్లి చేసేస్తావు అంటే, నానా నేను ఆల్రెడీ ప్రేమించాను. ఎవరు? 3 నెలల నుంచి మన ఆ కాంపౌండ్ వాల్ దగ్గర అలానే తిరుగుతున్నాడు. ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం నాన్న, కావాలంటే చూడండి ఎంత సిన్సియర్ గా తిరుగుతున్నాడో. వెంటనే ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న పిలుస్తాడు. రారా. వచ్చాడు. ఏంటి అంకుల్ అంటే, మా అమ్మాయి నిన్ను ప్రేమించిందంట. సరే, మళ్ళీ మీరు లేచిపోవడాలు పెళ్లి చేసుకోవడాలు ఇవన్నీ ఎందుకు, నేనే పెళ్లి చేసేస్తా అంటారన్నమాట. అంకుల్ సారీ అంకుల్. అక్క నేను వైఫై పాస్వర్డ్ వాళ్ళందరూ ఫ్రీగా వైఫులు వాడుకునే వాళ్ళు అని విన్నారు. వైఫై అని క్లియర్ గా చెప్పు. వైఫుల్ కాదు, వైఫై. ఈ పేర్లతో కన్ఫ్యూజన్, ఫోన్లతో కన్ఫ్యూజన్, ఇగో శ్రీముఖితో కన్ఫ్యూజన్, రోజు కన్ఫ్యూజన్ అన్నమాట. మిస్కమ్యూనికేషన్లు ఇలానే జరుగుతూ ఉంటాయి.